హాయ్ గైస్, గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర ఈ మూవీ మీద రోజు అంచనాలు నెక్స్ట్ రేంజ్లో క్రియేట్ అవుతూనే ఉన్నాయి. ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ఫాస్టెస్ట్ రికార్డు క్రియేట్ చేసి పెట్టిన దేవర సెకండ్ సాంగ్ చుట్టమల్లె సాంగ్ రిలీజ్ అయింది. జస్ట్ తెలుగు లాంగ్వేజ్లోనే జస్ట్ 10 డేస్లోనే 70 మిలియన్స్ కంప్లీట్ చేసి పెట్టింది. బిగ్గెస్ట్ ఫాస్టెస్ట్ రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. ఇక గ్లోబల్ స్థాయిలో ఇండియా స్థాయిలో ఈ మూవీ జస్ట్ 10 డేస్లోనే 100 మిలియన్స్ తెలుగు, తమిళ్, మలయాళం అన్ని లాంగ్వేజ్ కలిపి ఫాస్టెస్ట్ 100 మిలియన్స్ రికార్డ్ అయితే క్రియేట్ చేసి పెట్టింది. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి సెన్సేషనల్ ఆడియో అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఎన్టీఆర్ వేసిన 2 క్లాసిక్ మూమెంట్, ఎన్టీఆర్ స్టైల్ లుక్స్ కానీ, ఎన్టీఆర్ డ్యాన్స్లో రొమాన్స్ ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చూపెట్టిన విధానం కానీ, ముఖ్యంగా ఎన్టీఆర్ ఒక స్టెప్ ఉంటుంది బీచ్లో, ప్రతి ఒక్కరు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆ స్టెప్ రీల్ చేస్తే పోస్ట్ చేస్తున్నారంటే ఆ స్టెప్ మాత్రం ఏ రేంజ్లో పబ్లిక్లోకి దూసుకుపోయిందో అర్థమవుతుంది. అందుకే అనిరుద్ధ్ ఇచ్చిన ఈ బీటు, ఎన్టీఆర్ చేసిన ఆ స్టెప్పు, ఇంకా జాహ్నవి కపూర్ రొమాన్స్ అన్నీ కలిపి 2 తెలుగు రాష్ట్రాల్లో ఊపేస్తుంది. అందుకే రికార్డు స్థాయిలో యూస్ సాధిస్తుంది. యూట్యూబ్లో బిగ్గెస్ట్ రికార్డు నెలకొల్పింది దేవర సెకండ్ సాంగ్ చుట్టమల్లె సాంగ్. జస్ట్ 10 డేస్లోనే 100 మిలియన్స్ అంటే 50 మిలియన్స్ అయినా కానీ ఫాస్టెస్ట్ రికార్డు, 100 మిలియన్స్ అయినా కానీ ఫాస్టెస్ట్ రికార్డు. దేవర ముంగిట రికార్డులన్నీ గల్లంతే. నిన్న సైఫ్ అలీ ఖాన్ బర్త్డే సందర్భంగా తన క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ బైరా క్యారెక్టర్ గ్లిమ్స్ అయితే వచ్చింది. అక్కడ విలన్స్ అందరూ ఏం చేస్తున్నారు, మొత్తం ఒక దగ్గర కత్తులు సమకూర్చి దానికి పూజ చేస్తున్నారు. అంటే దేవర మూవీలో ఎమోషనల్గా రక్తపాతంగా ఒక హైప్ ఏ రేంజ్లో, ఒక మాస్ పొటెన్షియాలిటీ ఏ రేంజ్లో ఉండబోతుంది, విలన్ ఈ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే హీరో ఏ రేంజ్లో ఉండబోతుంది దేవర క్యారెక్టర్ అనే విధంగా నిన్న విలన్ క్యారెక్టర్ అంత పవర్ఫుల్ అనిపించింది. నిజంగా ప్రతి అప్డేటు దేవర ఏదొచ్చినా కానీ నెక్స్ట్ రేంజ్ అయిపోయితే క్రియేట్ చేసి పెడుతుంది. అసలైన థర్డ్ సాంగ్ రాబోతుంది. ఎన్టీఆర్ అంటే మాస్, ఎన్టీఆర్ అంటే డ్యాన్స్, ఎన్టీఆర్ అంటే ఎనర్జీ, ఎన్టీఆర్ అంటే యాక్టింగ్, అవన్నీ డ్యాన్స్ ఎన్టీఆర్లోని ఏ రేంజ్లో ఊహించుకుంటారో అభిమానులే కాదు కామన్ ఆడియన్స్. థర్డ్ సాంగ్ ఆయుధ పూజ సాంగ్లో ఎన్టీఆర్ డ్యాన్స్ విశ్వరూపం ఉండబోతుందంట. ఇది అభిమానుల్లో ఇంత హైప్ ఎందుకు క్రియేట్ అయిందంటే, రామజోగయ్య శాస్త్రి షూటింగ్ స్పాట్లో నేను ఇప్పుడే ఆయుధ పూజ సాంగ్ చూసా, ఎన్టీఆర్ స్టెప్ చూసి నెక్స్ట్ రేంజ్లో ఇంకా నేనే మర్చిపోయి అనే విధంగా ట్వీట్ చేశాడు. అందుకే అప్పటి నుంచి దేవర థర్డ్ సాంగ్ మీద మళ్ళీ హైప్ క్రియేట్ అయింది. సెకండ్ సాంగ్ ఏ రేంజ్ హైప్ క్రియేట్ చేసి పెట్టిందో థర్డ్ సాంగ్ దానికి డబుల్ హైప్ క్రియేట్ చేసి పెట్టింది. ఇంకా సాంగే రాలేదు. సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత, ఆఫ్టర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా నాకు తెలిసి ఇండియన్ సినిమా చరిత్రలో డే 1 కొత్త రికార్డులు ఉండే అవకాశం ఉంది. ప్రజెంట్ డే 1 బాక్స్ ఆఫీస్ ఎలాంటి వసూలు చేసింది, ప్రజెంట్ వీకెండ్ లోపు ఎలాంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ నమోదైనాయి, వాటిని బట్టే సినిమా రేంజ్ 200-300 రోజులు ఆడితే కాదు. ప్రజెంట్ అయితే దేవర మీద ఉన్న మాస్ పొటెన్షియాలిటీ బట్టి చూస్తే డే 1 రికార్డులు అనేది 100% క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. దానికి ఉదాహరణే చుట్టమల్లె సాంగ్, భైరవ గ్లింప్, ఫస్ట్ సాంగ్ ఫియర్ సాంగ్ కానీ, గ్లిమ్స్ కానీ, ఎన్టీఆర్ వేసిన కొన్ని స్టెప్ మూమెంట్ కానీ, ప్రతి ఒక్కటి ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డు సినిమా అనే హైప్ అయితే క్రియేట్ అవుతుంది. వెయిటింగ్ థర్డ్ సాంగ్ కోసం అయితే 100 మిలియన్స్ ఫాస్టెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది దేవర చుట్టమల్లె సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. దేవర వీడియోలు వస్తూనే ఉంటాయి. థ్యాంక్